మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, మనం ఫోన్ కావాలంటే ఖచ్చితంగా ఛార్జర్ వెంట పెట్టుకునే వెళ్తాం కదా. అవును, ఖచ్చితంగా ఛార్జర్ ఉండాలి, సిమ్ ఉండాలి, మస్ట్ అవి. కానీ మరి ఇప్పుడు నో సిమ్ నో ఛార్జర్ అని కొంచెం వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎలాన్ మస్క్ టెస్లా ఫోన్ స్పెషాలిటీస్ ఏంటి సార్ అసలు? అంటే మన దగ్గర ఫోన్స్ అన్ని మరి పడేయాల్సిందేనా? ఇంకా అవి పనికిరావా? మనం పడిపోయిన కంప్లీట్ ప్రాబ్లంలోకి వస్తాయి. ఇప్పుడున్న లీడింగ్ ఏదైతే ఐఓఎస్ కానీ, ఆండ్రాయిడ్ కానీ, ఐఫోన్ కానీ, శాంసంగ్ కానీ, చాలా కంపెనీలు ఉన్నాయి, మోటరోలా కానీ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఇండియాలో అదానీ అంబానీ ఎక్కడైనా అడుగు పెడితే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ పురుగులాగా ఏరేస్తారు. మూసుకోవడం తప్ప దుకాణం వేరే ఛాన్స్ ఉండదు. అక్కడ పైన చూసుకుంటే ఎలాన్ మస్క్ అందులో నెంబర్ 1లో ఉంటాడు. ఒకప్పుడు బిల్ గేట్స్, వారన్ బుఫెట్ వీళ్ళుండేవారు టాప్లో. వాళ్ళందరినీ అధిగమించి తక్కువ టైం అని అంటాను, బాగా షార్ప్గా. ఎందుకంటే టుడే ఆయన పట్టుకుందల్లా బంగారం అవుతుంది. ఫెయిల్ అవుతున్నాడు. ఇప్పుడు నిన్న మనం లాస్ట్ వీక్ చూసాం, అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో నుండి ఢిల్లీకి 40 minutes అంటున్నాడు. అసలు ఎప్పుడైనా డ్రీమ్లోనే మీరు ఆలోచించారు? 40 నిమిషాలు ఈవెన్ డోంట్ డేర్ టు థింక్. డ్రీమ్ చేయడానికి కూడా డేర్ చేయరు. కానీ 40 నిమిషాలు అనేది ఇక్కడనే మన దిల్సుఖ్నగర్ వెళ్ళడానికి 2 గంటలు పడుతుంది మనకి. ఇక్కడ దిల్సుఖ్నగర్ ఆయన వరల్డ్లో శాన్ ఫ్రాన్సిస్కో టు ఢిల్లీ. అదేవిధంగా ఎంటైర్ వరల్డ్లో ఏ మూల నుండి ఏ మూలకైనా గంట. అంటే ఫెంటాస్టిక్ ఇన్నోవేషన్ అది. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఎలాగైతే ప్రసిద్ధి, అంటే ఈరోజు అడ్రస్ కావాలంటే ఎవరిని అడగక్కర్లేదు. మనం ఎక్కడైనా వైజాగ్ వెళ్ళాలంటే దారి తెలియదు మనకి. మ్యాప్ పెట్టుకుంటే హ్యాపీగా వెళ్ళిపోతాం, పాటలు వింటూ పాడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళిపోతాం. అది అట్లానే టెస్లా అనే కంపెనీ, స్పేస్ ఎక్స్ ఒకటి ఉంది సపరేట్గా. ఈ టెస్లా వచ్చిన తర్వాత నెట్వర్క్ పెరిగింది బాగా. ఎందుకంటే టెస్లా కార్ డ్రైవర్ లేకుండా కారు. అండ్ ఇండియాలోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఆటంకాలు ఇప్పుడు ట్రంప్ వచ్చాడు కాబట్టి ట్రంప్ ఈజ్ గోయింగ్ టు సపోర్ట్ హిమ్, ఇండియాలో కూడా వస్తాడు అంటున్నాడు. అదేవిధంగా ఇప్పుడు మీరు అడిగారు ఫోను, ఇది ఒక కొత్త ఇన్నోవేషన్. ఎందుకంటే అసలు ఈ ఉన్న ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీస్ అన్నీ ఓవర్బీట్ చేస్తుంది. సూపర్ డూపర్ హిట్ అంటారు కదా. ఎందుకంటే ఆయన ఇచ్చే ఫోన్ ఏముందంటే నెక్స్ట్ ఇయర్ లాంచ్ చేస్తాను అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ట్రయల్ రన్స్లో ఉంది. సో ఫస్ట్ ఏమంటాడంటే యూ డోంట్ రిక్వైర్ ఎనీ ఛార్జింగ్. మీరు ఛార్జింగ్ రోజు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ డెవలప్డ్ టెక్నాలజీ వేర్ ఛార్జింగ్ విల్ హ్యాపెన్ ఆటోమేటికల్లీ. ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉందనుకోండి, వాషింగ్ మిషన్లో మీరు బట్టలు వేసిన తర్వాత మీరు అక్కడ ఉండక్కర్లేదు, ఆ టైమింగ్ పెట్టేస్తే ఆగిపోద్ది ఆటోమేటిక్. నేను ఒక వాషింగ్ మిషన్ కొన్నాను లాస్ట్ ఇయర్. ఎంత కారు కొంటే నా జోబీలో కార్డ్స్ ఉండిపోయాయి, ATM కార్డ్స్. షర్ట్ వేస్తారు మేడం, చూడలేదు. ఏమైనా కార్డు పరిస్థితి ఏంటి, వాషింగ్ మిషన్ పోయినట్టే కదా. కానీ సర్ప్రైజ్ ఏంటి తెలుసా, కార్డు డ్రై చేసి పక్కన పెట్టింది మిషన్. జోబీలో కార్డ్స్ తీసి పక్కన పెట్టిన టెక్నాలజీ. ఆ పాయింట్ మీద నేను కొన్నాను. అట్లా అది ఎందుకు చెప్తుంటే దానికి సంబంధించిన ఫోన్ కూడా అసలు మీకు బ్యాటరీ ఛార్జింగ్ ఎంత హ్యాపీ అండి. సిమ్ అక్కర్లేదు. నెక్స్ట్ పాయింట్, సిమ్ కూడా అక్కర్లేదు, ఇంటర్నెట్ అక్కర్లే. మన దగ్గర టవర్స్ ఉంటాయి, అక్కడ ఆటోమేటిక్గా తీసుకుంటుందంట. అంటే సిమ్ లేదు, రోమింగ్ లేదు, ఇంటర్నెట్ లేదు, ఛార్జింగ్ లేదు, దీనికంటే ఇంకేం కావాలండి. సో అది చాలా ప్రెస్టీజియస్ థింగ్. ఎందుకంటే ఇవన్నీ లేకుండా అంటే ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీరు. ఇండియాలోనే కదా, వరల్డ్లోనే వాళ్ళు ఇచ్చే ఫోన్లు అట్లా ఉన్నాయి. అదేవిధంగా 5G టెక్నాలజీ వాడుతున్నాడు ఆయన. 5G టెక్నాలజీ ఇప్పుడు మనకి 4G బాగా నడుస్తుంది, 5G మంది కూడా వస్తున్నా టైం పడుతుంది. సో 5G లేటెస్ట్ కాబట్టి ఆ స్పీడ్ యాక్సెస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సార్, కమింగ్ టు ఫ్యూచర్స్. సార్ ఫ్యూచర్స్ ఏముంటాయి? జనరేషన్ కానీ, స్టోరేజ్ కెపాసిటీ కానీ, ర్యామ్ కానీ. అవును, ఇంకా టెక్నాలజీ పరంగా చూసుకుంటే అంటే కొత్తగా ఏమన్నా ఇందులో వాడతారా టెక్నికల్గా? డెఫినెట్గా. అంటే ప్రస్తుతం మనకి ఏముందంటే iOS, ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది. ఐఫోన్కి కానీ ఆండ్రాయిడ్ సిస్టమ్, శాంసంగ్ ఫోన్, ఈ రెండు కొద్దిగా లీడింగ్లో ఉన్నాయి. మిగతా కూడా ఉన్నాయి. వీళ్ళు సేమ్ టెక్నాలజీ వాడచ్చు, లేదా సొంతంగా డెవలప్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే భిన్నంగా ఉండాలి కదా. ఆయన ఏదనుకో ఎంత టఫ్ అని ఆయన 10 సంవత్సరాలు ప్లాన్ చేస్తాడు. నాకు తెలిసింది 1 yearలో ఎగ్జిక్యూట్ చేస్తాడు. 10 సంవత్సరాల ప్లాన్ 1 yearలో ఎగ్జిక్యూట్ చేస్తాడు. ప్లస్ అదే టైంలో ఫ్యామిలీకి ఇవ్వాల్సిన ఫ్యామిలీ టైం ఇస్తాడు, స్కూల్ పిల్లలకి ఇవ్వాల్సిన పిల్లలకి ఇస్తాడు, ఎంప్లాయీస్కి. అంటే వెల్ ప్లాన్డ్. ఎంత ఆర్గనైజ్ అంటే అంత ఆర్గనైజ్డ్. సో ఆ విధంగా చూసుకుంటే ఆ టెక్నాలజీ కొత్తగా వస్తుందో పాత వస్తుందో మనకు తెలియదు, పాసిబిలిటీస్. అదేవిధంగా ఫోన్ సైజు
సైజ్ ఆఫ్ ద ఫోన్ 6.7 ఇంచెస్. ఎస్. అంటే మీకు తెలుసు 6.7 ఇంచెస్ అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 7 ఇంచెస్ ఆ ఫోన్ సైజ్ అంత ఉంటుంది. అదేవిధంగా జనరేషన్ అడిగారు మీరు. ఈయన వాడేది ఇప్పుడు 8th జనరేషన్ ప్రాసెసర్, అంటే లేటెస్ట్ వర్షన్ అనుకోవచ్చు. అది అంతకుముందు 1st, 2nd, 3rd, 4th, 5th వస్తూనే వచ్చాయి. 8th జనరేషన్ అనేది చాలా హై వాల్యూ. ర్యామ్ కెపాసిటీ విల్ బి 12 GB. జనరల్గా మనం 4 GB, 8 GB వరకు చూసాం. 12 GB కూడా ఉండొచ్చు కానీ బట్ 12 GB వెరీ హై, చాలా కెపాసిటీ మీకు. అట్లా స్టోరేజ్ కెపాసిటీ ఏముందంటే 256, 512 అండ్ 1 TB టెరా. సో అది అంత ఈజీ కాదు, అంటే అంత కెపాసిటీ ఉండడం అనేది చాలా. మనకి ఇప్పుడు ఫోటోలు ఇవన్నీ కావాలంటే స్టోరేజ్ ఎక్కువ తీసుకుంటాం. చూడండి, ఫోన్ ఈజ్ ఫుల్, యూఆర్ అవుట్ ఆఫ్ స్టోరేజ్, డిలీట్ సంథింగ్ అని మన మెసేజ్ వస్తుంటాయి. ఆ మెసేజ్ మనం డిలీట్ చేస్తాం, లేకపోతే ఫోన్ పనిచేయదు, హ్యాంగ్ అయిపోతుంది ఫోన్, యాక్సెస్ టైం స్లో అయిపోతుంది. అట్లానే కెమెరా వెరీ హైలైట్. ఫ్రంట్ ఎండ్ కెమెరా, మొబైల్కి 2 ఉంటాయి, ఫ్రంట్ ఎండ్ కెమెరా, బ్యాక్ ఎండ్ కెమెరా. ఫ్రంట్ ఎండ్ కెమెరా 108 మెగాపిక్సెల్, అంటే చాలా ఎక్కువ. 100 ఇప్పుడు మామూలుగా 30, 40, 50లోనూ 108కి వెళ్ళిపోయి, అంటే కంప్లీట్ క్లారిటీ. మీరు ఆ ఫోన్తో ఫోటో తీసి మీరు ఫోటోగ్రాఫర్ కంటే ఎక్కువ, అంటే మీరు ఎలా తీసారు క్లారిటీ అనేది డిఫరెన్స్ వెళ్ళిపోయి. టీవీలో చూస్తే తెలిసిపోతుంది మీకు క్లారిటీ, కంప్యూటర్ స్క్రీన్ మీద చూసినా. అదే బ్యాక్ ఎండ్కి అయితే 32 మెగాపిక్సెల్. సో ఫ్రంట్ ఎండ్ వేరు, బ్యాక్ ఎండ్ వేరు. బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడుకోవాలి. జనరల్గా మనం ఎక్కువ 2, 3, 4,000 దాకా 5, 6 కూడా ఉంటే 5000 మిల్లీ అంపియర్స్ ఇస్తున్నాడు, ఏహెచ్ అంటారు. సో 5000 అనేది అంటే టైం. ఇప్పుడు ఆటోమేటిక్ ఛార్జ్ టెక్నాలజీ ఏముంది, మీరు ఎంత 100% ఉంది, మీరు 30% ఆ 30% మీరు పెట్టక ఆటోమేటిక్ ఛార్జ్ అయిపోతుంది. సో మీకు ఎంత ఫెసిలిటీ అంటే ఏమీ కొనక్కర్లేదు, అన్ని కాస్ట్ ఇన్బిల్ట్. మరి ఎన్ని చెప్పారు, బాగుంది. మరి కమింగ్ టు ప్రైస్ ఏంటి సార్? మరి ఇప్పుడు ప్రైస్ అంటే iPhone 16 Pro దాదాపు 1.5, 1.6 lakhs ఉంది. అట్లానే మన ఆండ్రాయిడ్ ఫోన్ అనేది సామ్సంగ్ గ్యాలక్సీ జెడ్ ఏదో ఉంది, అది ఒక 2 lakhs దాకా ఉంది. ఈ కాస్ట్కి భిన్నంగా పెడతాడు అనుకుంటా, ఎందుకంటే ఆయన మార్కెట్ని క్యాప్చర్ చేయాలి. మార్కెట్ని క్యాప్చర్ చేయాలంటే డెఫినెట్గా సంథింగ్ ఫెసిలిటీస్ అంటే సూపర్. ఎందుకంటే చెప్పేవన్నీ కూడా ఫెసిలిటీస్ కూడా ప్రైస్ ఇచ్చాడు అనుకోండి, ఇంకా మార్కెట్ స్మాష్ అయిపోతుంది. ఇప్పుడు జియో వచ్చింది ఒకప్పుడు, మీరు చూసిన రిలయన్స్ 500కే ఫోను, సిమ్ అన్నీ ఇచ్చాడు. ఏది ఇన్స్ట్రుమెంట్ 500, అసలు ఇన్స్ట్రుమెంట్ 500కి వచ్చింది ఎప్పుడైనా లేదు. ఆయన మార్కెట్ క్యాపిటల్ ఒక 10 కోట్లు 5 కోట్లు ప్రొడ్యూస్ చేసి మొత్తం కూరగాయలు అమ్ముకున్నాడు కూడా జియో, రిలయన్స్ మొబైల్. అదేవిధంగా ఈయన కూడా అలాంటి ప్లాన్ ఉన్నా ఉండొచ్చు. ప్రైస్ అనేది రివీల్ చేయలేదు, సీక్రెట్. అన్ని రెడీ అయినట్టుగా కాంపిటేటర్స్ ఉంటారు కదా, అండ్ వీళ్ళిద్దరు కాంపిటేటర్స్ కాదు, ఇద్దరు మించిపోయి చేద్దాం అనుకుంటున్నాడు. సో ఇట్స్ అ గుడ్ ఇన్నోవేషన్. ఇంక ఫర్దర్ కూడా స్పేస్లో ఇల్లు కడతాను అంటున్నాడు ఆయన. నాకు ఈజ్ ఎ రోల్ మోడల్ ఫర్ సో మెనీ పీపుల్. ఎందుకంటే డబ్బులతో పాటు నాలెడ్జ్, ఇన్నోవేషన్ మీద ఏదైనా కాదు అనేది ఉండదు. రాకెట్లో కూడా పని ఫెయిల్ అయ్యాడు 3-4 సార్లు, అయినా దాన్ని సక్సెస్ చేసుకున్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే ఎలన్ మస్క్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్, అండ్ వీ షుడ్ రియల్లీ అప్రిషియేట్ హిస్ ఫార్మ్నెస్ కమిట్మెంట్. చూడాలి, ఒకటి పట్టుకుంటే అయిందాకా వదలడు. అంటే ఎలాన్ మస్క్ యొక్క టెక్నాలజీ కానీ, ఆయన ఇన్నోవేషన్స్ థింకింగ్ కానీ, మీరు ప్రీవియస్ వీడియో కూడా చెప్పారు, ఆయన దాన్ని తీసుకున్నారంటే ఛాలెంజింగ్ గా చేస్తారు, అంటే గట్టిగా దాన్ని పట్టుకుంటే వదిలిపెట్టరు అని చెప్పి. ఆయన యొక్క ఆలోచన విధానం కూడా సార్ టెక్నాలజీ పరంగా, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది ఇప్పుడు నో సిమ్, నో ఛార్జర్, నో బ్యాటరీ, మరి ఏం లేకుండా ఫోన్ అంటే అసలు అది మరి మన దగ్గర ఉన్న ఫోన్లకి మరి సిమ్, ఛార్జర్ చాలానే ఉంటాయి కదా పరికరాలు. డెఫినెట్గా ఉంటాయి, ఎందుకంటే ఆయన థాట్ ప్రాసెస్కి మీరు అప్రిషియేట్ చేయాలండి. అంటే నెక్స్ట్ 20 సంవత్సరాలు జరగాల్సి ఇప్పుడే చేసేస్తున్నాడు ఆయన. ఒకప్పుడు మనకి చిన్న ఫోన్, బరువైన ఫోన్లు ఉండేవి, చిన్న నోకియా అనేది. నాది కూడా ఫస్ట్ ఫోన్ నోకియానే. సో కానీ ఇక్కడ ఏమవుతుందంటే దానికి భిన్నంగా ఆలోచిస్తున్నాడు. నెక్స్ట్ 20 years ఏమవసరం మీకు తెలియదు, నాకు ఆయన తెలుసు. ముందే దీనికి ఒక మేబీ 4-5 years హార్డ్ వర్క్ చేసి ఉంటాడు. ఫోన్ అంత ఈజీగా రాదు కదా, ఉన్నవన్నీ తీసుకుంటే ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, మార్కెట్ పోతుంది వాడికి, పోయిందంటే కథం. సో ఓవరాల్ వి షుడ్, ఇలాంటి ఇన్నోవేషన్ మన వాళ్ళు కూడా చేయాలి. మన వాళ్ళు మంచి ఐక్యూ ఉంది నేను చెప్పినట్టు, అయితే ఫ్యూచర్లో మన వాళ్ళు కూడా టేక్ ఆఫ్ చేస్తారు. అవి ఆల్రెడీ మనకి ఇస్రో అన్ని కూడా రికార్డ్స్ ఎరగొడుతున్నాయి. వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. అంటే ఇలాంటివన్నీ ఇన్నోవేట్ చేయడానికి కారణం టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా. అంటే పీపుల్ ఆర్ అప్లైడ్. ఇప్పుడు 10 రూపాయలు ఇవ్వాలన్నా ఫోన్పే చేస్తున్నారు. ఇంతకుముందు చిల్లర ఇచ్చేవాళ్ళు. బెగ్గర్స్ కూడా సార్ 10 రూపాయలు చేయండి, 10 రూపాయలు చిల్లర లేదు. ఇంతకుముందు చిల్లర లేదనేవాళ్ళం. కార్లు జూబ్లీ చెక్ పోస్ట్ మీకు తెలుసో లేదో 30 crores ఇయర్లీ కనెక్షన్ అంట బెగ్గర్స్ది, 30 crores. సో నేను అన్నది ఏంటంటే టెక్నాలజీ విల్ మేక్ సో మెనీ థింగ్స్, అండ్
గుడ్ క్వాలిటీ మోర్ ఫీచర్స్ విత్ లెస్ ప్రైస్. ఎస్. అది ఇంపార్టెంట్. వాల్యూ ఇంజనీరింగ్ అంటాం మన దాంట్లో ఇండియన్ టర్మ్స్లో. వాల్యూ ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు ఒకప్పుడు కారు ఎలా ఉండేది, అంబాసిడర్ గారు ఎంత గట్టిగా దిట్టంగా ఉండేది, రేట్ ఎక్కువ ఉండేది. 40 years అంబాసిడర్ గారు, ఫియట్ కారు వెళ్ళేది. కానీ ఇప్పుడు ఎక్కడ కనుమరుగు అయిపోయినాయి. దాని నుంచి రోజుకు ఒక డిజైన్. అంటే టెక్నాలజీయే కదా. ఎస్. మారుతిలోనే 100 డిజైన్లు ఉన్నాయి. ఫియట్లో ఇప్పుడు మన ఫోర్డు, పోర్షే, జాగ్వర్, ఆడి ఇవన్నీ కూడా, బెంజ్, రకరకాల మోడల్. ఒకప్పుడు అంత లేవు. టెక్నాలజీ ఈజ్ గోయింగ్, క్వాలిటీ పెరుగుతుంది, రేట్ తగ్గుతుంది. సో దట్స్ ఇంపార్టెంట్. సో ఇన్నోవేషన్ ఇది కూడా అంతే ఎఫెక్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్.